సో జాగ్రత్త చూడండి, ఇక్కడ 5 pencils and 7 pens together cost 50 rupees. 5 pencils 7 pens together రెండు కలిపితే కాస్ట్ ఎంత అన్నమ్మా 50 rupees. Whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Represent this situation in pair of linear equation. ఇది ఫస్ట్ సమ్. అసలు ఒక సమ్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఎలా మార్చాలి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కాస్ట్ ఇచ్చాడు, వేటి యొక్క కాస్ట్ ఇచ్చాడు, పెన్సిల్స్ పెన్స్. రెండో సిచ్యువేషన్లో కూడా పెన్సే ఇచ్చాడు. అర్థమవుతుందా? ఫస్ట్ సిచ్యువేషన్ మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ మనం ఏమంటాం ఎక్స్ అనుకుంటాం, కాస్ట్ ఆఫ్ 1 పెన్ని మనం ఏమనుకుంటామమ్మా వై అనుకుంటున్నాము. ఇక్కడ పెన్సిల్స్ కాస్ట్ సపోజ్ మనం అనుకున్నాం, పెన్సిల్స్ కాస్ట్ 2 రూపీస్ అనుకోండి. 5 పెన్సిల్స్ కాస్ట్ ఎంత? ఏం చేశారు అక్కడ? మల్టిప్లికేషనేగా, అవునా కదా? సో లెట్ కాస్ట్ ఆఫ్ 1 pencil be x and cost of 1 pen be y. ఇప్పుడు 5 పెన్సిల్స్ అన్నాడు కాబట్టి 5 into x 5x టుగెదర్ రెండింటిని ఏం చేయాలి కలపాలి ప్లస్ మళ్ళీ 7 పెన్ 7 into y 7y ఈజ్ ఈక్వల్ రెండింటికి కలిపి కాస్ట్ ఎంతమ్మా 50. ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటి? 7 పెన్సిల్స్ మనం ఏమనుకున్నాం ఎక్స్ కాస్ట్ 7 into x 7x టుగెదర్ అంటే ప్లస్ మళ్ళీ 5 పెన్స్ 5 into y 5y ఈజ్ ఈక్వల్ టుగెదర్ కాస్ట్ ఎంతమ్మా 46. అంతే సమ్ అయిపోయింది. బట్ జస్ట్ ఏమడిగాడు? రిప్రజెంట్ దిస్ సిచ్యువేషన్ ఇన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అర్థమవుతుందమ్మా? పెయిర్ అంటే 2, ఓకేనా? 2 ఈక్వేషన్స్ అనేది ఒక పెయిర్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇంతటితో సమ్ అయిపోయింది. బట్ ఐ వాంట్ ద కాస్ట్ ఆఫ్ 1 pencil and the cost of 1 pen కావాలి. దీన్ని గ్రాఫ్లో చేయొచ్చు, గ్రాఫ్ సమ్లో చేయొచ్చు, లేదు నార్మల్గా కూడా చేయొచ్చు. ముందు నార్మల్గా చెప్తాను, తర్వాత గ్రాఫ్లో చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ